ఒకవేళ మీరు 3D ప్రింటర్ తీసుకోవాలని అనుకుంటే లేదంటే తీసుకుంటే ఈ చిన్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను బేసిక్స్ ఉన్నా అంటే బేసిక్స్ 3D ప్రింటింగ్ మొన్ననే తీసుకున్నా కాబట్టి సాఫ్ట్వేర్ కూడా ఏం రాదు. చాలామంది అడుగుతారు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నావు, ఎట్లా నేర్చుకోవాలని. దాని గురించి డీటెయిల్గా వీడియో చేద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటి అనుభవం చెప్తాను నేను. రీసెంట్గా మన ప్రొడక్ట్ మనం చేస్తున్నాం కదా, దానికోసమని ఇగో మన ఇక్కడ ప్రొడక్ట్ ఉంటుంది, ఇట్లా స్టాండ్ ఉంటుంది, దీనికి ఇట్లా ఫిట్ చేసుకునేలాగా నేను సెట్ చేసిన. ఫైనల్గా దీనికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. అంటే ఇందులో కూడా డిఫరెంట్ ట్రై చేసిన ఇగో ఇట్లా. అయితే మళ్ళీ ఒక ఐడియా ఏమొచ్చిందంటే, ఇది ఓకే ఇక్కడ మన చేతిలో పట్టుకునేకి ఓకే, లేదంటే ఏదైనా స్టాండ్ పెడితే మన స్టాండ్ ఇస్తాం కదా, స్టాండ్లో పెట్టుకొని మాట్లాడడానికి ఓకే. బట్ ఒకవేళ స్టాండ్కి అంటే కెమెరా స్టాండ్కి పెట్టాలి అనుకుంటే ఎట్లా అని డౌట్ వచ్చినప్పుడు, సరే ఇది ఇందులో ఇది కెమెరా బేస్లో ఉంటుంది, సరే ఇది ఇందులో ఫిట్ చేద్దామంటే ఇగో లూజ్ అవుతుంది. ఒకవేళ ఈ సైజులో మనం ఇక్కడ ఇచ్చినాం అనుకోండి, ఇరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎట్లా చేద్దామంటే, రీసెంట్గా ఏం చూసినా నేను యూట్యూబ్లో అక్కడిక్కడ సెర్చ్ చేసేటప్పుడు బ్రాస్ ఇన్సెట్స్ అని ఉంటాయి ఇగో ఇట్లా. అయితే వీటి కోసం అని వెతికి ఒక వెబ్సైట్ దొరికింది, అక్కడి నుంచి తెప్పించిన. సరే ఏ సైజ్ తెప్పించాలంటే ఇగో దీన్ని క్యాలిపర్ తోటి ఇట్లా కొలిచి సరే M6 ఉంది, ఇది M6 ఉంది. M6 కదా అని M6లో డిఫరెంట్ తెప్పించిన. M6 కాకుండా ఇగో డిఫరెంట్ వేరే మోడల్స్ అన్నీ తెప్పించిన. ఎందుకంటే ఒకసారి వస్తుంది, మళ్ళీ 5 days వెయిట్ చేయలేం కదా. సరే వచ్చేసినాయి, ఇక 5 days తర్వాత వస్తుంది, ఇక పెట్టేసి ఇక పని కానిద్దాం అనుకుంటే ఎట్లా అయిందంటే, ఇది M6, ఇది M6, బట్ ఇందులో పెట్టినామంటే ఇది ఫిట్ అవుతలేదు. ఎందుకు అంటే ఈ థ్రెడ్స్ వేరే, ఇవి అంటే సైజ్ సేమ్ కానీ థ్రెడ్స్ డిఫరెంట్. ఇవి వచ్చినాక తెలిసింది నాకు, ఎక్కడ ఎంత ట్రై చేసినా ఫిట్ అవుతలేదు అందులో. ఏం చేయాలి, చాలా అప్సెట్ అయినా. ఎన్ని అన్న పైసలు పెట్టినా అంటే 300 అట్లా పెట్టినా, అవన్నీ తెప్పించిన, అన్నీ ఇక వృధా అయిపోయింది. మరి ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చేసినా అంటే, సరే మన వద్ద ఎలాగో 3D ప్రింటర్ ఉంది కదా, మనమే ట్రై చేద్దామని ఎన్నో డిఫరెంట్ హోల్స్ చేసి థ్రెడ్స్ చేసి ట్రై చేసిన. ఇగో చాలా ఉన్నాయి, అన్నీ ఫెయిల్ అయినాయి. ఇవే కాకుండా ఇగో ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి అన్నీ ఫెయిల్ అయినాయి, ఏది ఫిట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఏం చేద్దామని ChatGPTని అడిగితే ఏం చెప్పిందంటే, ఫ్యూజన్ 360లో డైరెక్ట్ అంటే ఇది ఏవైతే కెమెరా ఉంటుందో ఆ కెమెరాది థ్రెడ్స్ ఉంటాయి, అవి ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది అంటే, సరే అని ఆ ChatGPT ట్రై చేసి యూట్యూబ్ చూసుకుంటా సెట్ చేస్తే ఇది ఓకే వచ్చేసింది కదా అని ఫుల్ ప్రింట్ ఇచ్చిన. ఓకే సెట్ అయిపోయింది, కానీ కొంచెం టైట్ వచ్చింది. నేను అదే ఏం చేసిన అంటే, మళ్ళీ సరే ఇది వస్తుంది కదా ఒకసారి ట్రై చేద్దామని నా సాఫ్ట్వేర్ ఏదైతే నేను పనిచేస్తున్నానో దాంట్లో కొంచెం సైజ్ పెద్ద చేసి ఇస్తే సెట్ అయిపోయింది. ఇక ఫైనల్గా వచ్చేసింది కదా అని ఫుల్ తీసుకున్నాం. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ మనం ఇది చేసినాము. కాకపోతే ఈ చిన్న అనుభవం మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటా. ఏ సాఫ్ట్వేర్ పడుతున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.